నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు మంజూరు కాబడిన 47 లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆసుపత్రిలో జరుగుతున్న పోలీసులకు సంబంధించి అంశాలపై స్వయంగా పరిశీలించేందుకు యానాం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి కార్యక్రమం యానాంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు దొమ్మేటి సామ్యుయల్ జెండా ఊపి ప్రారంభించారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యానాంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు దొమ్మేటి సామ్యుయల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఓల్డ్ బస్టాండ్ నుండి జిప్మర్ స్టేడియం నుంచి చిన్న సెంటర్ వరకు రన్ ఫర్ జీసస్ నినాదంతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఆల్బర్ట్ చింతపల్లి సుధాకర్, మాజీ విద్యాశాఖ అధికారి డేవిడ్ రాజు, ఫరంపేట స్టీవెన్ దయా తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తూ గత 2 సంవత్సరాలుగా జీతాల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు పి మమతా జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ సాయిశంకర్, జిల్లా కార్యదర్శి కె సాయి తేజాలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఆఫీస్ ముమ్మిడివరం వద్ద ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అధ్యక్షురాలు పి మమతా జ్యోతి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పనిచేస్తున్న మాకు జరిగిన సమస్యలను చెప్పుకోవటానికి మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులను కలిసి సమస్యలను చెప్పుకోవటానికి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ పునరుద్ధరించాలని, క్లినిక్ బకాయిలు వెంటనే చెల్లించాలని, క్రమబద్ధీకరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, పితృత్వ సెలవులు మొదలగునవి అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి రంగారావు, సాయి తేజ, శ్రీరామ్, హిమజ, జిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఏ రోజు ఏమి చేస్తాము నిరసన అనే దాన్ని బట్టి ఎందుకు ఈ నిరసన చేస్తున్నామంటే కనుక మేమందరము కూడా జాబ్ లో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు పూర్తవుతుందండి. 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాల తర్వాత కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పారు. సో ఆ రెగ్యులరైజేషన్ కోసం అనేసి మేము అందరము కూడా అడుగుతున్నాం. అదే కాకోకుండా ఈ 6 సంవత్సరాలుగా చేస్తున్నా కూడా ఏ ఒక్కరికి కూడా ఇంక్రిమెంట్ కానీ లేదంటే హైక్ కానీ ఏమీ కూడా లేదండి. సో ఆ హైక్ కానీ ఇంక్రిమెంట్ కోసం కూడా మేము అడుగుతున్నాము. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరము మన కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంచుమించుగా 432 మంది పనిచేస్తున్నాము. ప్రతి ఊర్లో ఎలాగైతే సచివాలయం ఉంటుందో అలాగే ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నదండి. అక్కడ ప్రతి ఒక్కరము కూడా బిఎస్సి నర్సింగ్ చదివి మళ్ళా ఒక బీపీసీసీహెచ్ఎన్ అనే కమ్యూనిటీ హెల్త్ కోర్స్ చేసి ఎగ్జామ్ రాసి ఈ యొక్క డ్యూటీలోకి మేమందరము రావడం జరిగిందండి. అయితే మేమందరము కూడా గ్రామ స్థాయిలో ప్రతి పేషెంట్ కి బీపీ దగ్గర నుంచి షుగర్ దగ్గర నుంచి అన్ని కేసెస్ కూడా చూడటం, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా మేము మా శాయశక్తిలో మా వరకు అయ్యేంత వరకు ప్రయత్నం చేసి తర్వాత వెంటనే మేము పిహెచ్సి పరిధిలోకి పంపించడం జరుగుతుందండి. కనుక గవర్నమెంట్ గారిని మేము కోరుకునేది ఏంటంటే కనుక మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా 6 సంవత్సరాలు అయిన వారందరినీ కూడా పర్మనెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. 23% హైక్ ఎన్హెచ్ఎం వారందరికీ కూడా ఇచ్చారు.
మాకు మాత్రం మినహాయించారు. ఆ హైక్ కూడా కోరుకుంటున్నామండి. తర్వాత ప్రతి నెల మాకు ఇన్సెంటివ్స్ 15,000 ఇన్సెంటివ్స్ పెట్టారు. ఇన్సెంటివ్స్ కూడా ఎవరికి కూడా సరిగ్గా ఒక సంవత్సరం పైనుంచి సరిగ్గా రావట్లేదు. సో ఇన్సెంటివ్స్ కూడా త్వరగా రిలీజ్ చేయాలనేసి అడుగుతున్నామండి. మేమందరము కూడా రెంట్స్ తీసుకుని ఉంటున్నాం. ప్రతి చోట కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అన్ని చోట్ల పూర్తి అవ్వలేదు కాబట్టి రెంట్స్ తీసుకుని ఉంటున్నాం. ఆ రెంట్స్ కూడా మాకు ఇవ్వడానికి చాలా లేట్ అయిపోతుందండి. దానివల్ల మేము ఫ్యామిలీస్ తో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా నుంచి చాలా మంది, కొంతమంది విజయవాడ నుంచి లేదంటే గూడెం నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు చాలా మంది ఉన్నాము. అయితే వాళ్ళందరము కూడా ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకంటే సరైన శాలరీ టైంకి రాకపోవటం అనేది, సరైన శాలరీ ఇవ్వకపోవటం తప్పటికి మాకందరికి ఏమవుతుందంటే కుటుంబాల్లో ఇబ్బందులు పడిపోతున్నాము. అదే కాకోకుండా ఏజెన్సీలో ఇప్పటి వరకు ఒక 8 మంది వరకు చనిపోయారండి. సో పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అటువంటి టైంలో ఈ తల్లుల్ని కోల్పోవటం అనేది చాలా ఇబ్బంది. చాలా మందికి కూడా యాక్సిడెంట్స్ అవి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక గవర్నమెంట్ గారిని కోరుకునేది ఏంటంటే మా యొక్క విన్నపాన్ని మీ వద్దకు మేము తీసుకుని వస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేసి మాకంటూ ఒక జాబ్ చార్ట్, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి మా జాబ్ కి ఒక సెక్యూరిటీ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. మేమందరము కూడా పిఎఫ్, ఈపీఎఫ్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా కట్ చేస్తారు. కానీ మా వరకు అయితే కనుక ఒక సంవత్సరం నుంచి అసలు కట్ చేయడం అనేది లేదు. కనుక అది ఎందుకు కట్ చేయట్లేదు అనేది మాకు ఇంకా క్లారిటీ లేదండి. ఒక సంవత్సరం బట్టి నుంచి పిఎఫ్ కూడా కట్ చేయట్లేదు. ఇవన్నీ కూడా మీరు దయచేసి మీ గుర్తుకి తెచ్చుకుని, చాలా మంది దూరం నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్స్ కూడా మేము అడుగుతున్నామండి, ట్రాన్స్ఫర్స్ కోసం. ఎందుకంటే దూరాల్లో ఉంటున్నారు ఫ్యామిలీస్, దానివల్ల ఇబ్బంది అవుతుందండి. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ వారు దయచేసి మీ యొక్క ఇదిలోకి తీసుకుని మమ్మల్ని మాకు న్యాయం చేస్తారని చెప్పి న్యాయబద్ధంగానే మేము కోరుకుంటున్నాం. ఎవరిని కూడా ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా. ఇదంతా కూడా కోనసీమ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజు. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. మాకు ఏంటంటే మేము బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ మీద ఈ జాబ్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. గత 6 సంవత్సరాలు అయింది ఈ పోస్టులు అనేది తీయడం. గత 6 సంవత్సరాల నుంచి మేము జాబ్ చేస్తున్నాం. ఈ జాబ్లో మేము ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్లో సచివాలయం ఎలాగా కట్టారో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని కట్టడం జరిగిందండి. ఇందులో మేము ఉండి 9 to 4 వరకు జాబ్ చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు అయినా సరే, బీపీ షుగర్లు చూడాల్సి వచ్చినా సరే, జ్వరాలు, జలుబులు, డయేరియా కేసులు వచ్చినా సరే పేషెంట్లు దగ్గర ఉండి క్యాన్లో పెట్టి ఫ్లూయిడ్స్ నడిపి పేషెంట్లు చేయడం జరుగుతుంది. మేము ఎప్పుడైతే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఆర్ఎంపీల దగ్గర కూడా వెళ్లకుండా జనాలు ఎక్కువగా మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఏ ఎమర్జెన్సీ టైంలోనే సరే, ఒకవేళ పేషెంట్ ఉన్నారనుకోండి, ఏ ఎమర్జెన్సీలో ఏమైనా సరే 104 కాల్ చేసి మా దగ్గర చేయగలిగినంత మేము ప్రాథమిక చికిత్స చేసి ప్రజల్ని 108లో పంపించడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా సేవలు చేస్తూ ఉంటే మాకు గత 6 సంవత్సరాల నుంచి 25,000 ఓన్లీ శాలరీ మాత్రం ఇచ్చుకుంటూ 15,000 ఇన్సెంటివ్స్ అని చెప్పి ఇస్తున్నారండి. కానీ ఆ 15,000 ఇన్సెంటివ్స్ కూడా ప్రాపర్ గా ఇవ్వకుండా గత 1 year నుంచి ఆ ఇన్సెంటివ్స్ అనేది రిలీజ్ చేయట్లేదు. గత 1 year నుంచి మా ఇన్సెంటివ్స్ అలాగే ఉండిపోయాయి. శాలరీస్ 25,000 అని చెప్పి అందులోనే పిఎఫ్ కూడా కట్ చేయకుండా గత 1 year నుంచి పిఎఫ్ కూడా కట్ చేయకుండా ఉంటున్నారు. ఇందులో మాకు ఏంటంటే ప్రతి ఇయర్ కి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. ఒకనా ప్రతి ఒక్క సరుకుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కోడిగుడ్డు నుంచి, పాల దగ్గర నుంచి, రైస్ దగ్గర నుంచి పెరుగుతుంది. కానీ మా శాలరీ మాత్రం పెరగకుండా అలాగే ఉంటుంది. ఇదే మేము ఎక్కడికి వెళ్ళి చేసుకున్నా ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఒకనా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక ప్రైవేట్ లో చేసిన సరే, గవర్నమెంట్ లో చేసిన సరే ఇయర్ పెరుగుతూ ఉంది. కానీ మాకు మాత్రం ఏ విధంగా పెరగకుండా ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నాం. మేమే కాదు, నేను బ్యాచిలర్ అనుకో, కొంత ఫ్యామిలీస్ మెంబర్స్ ఉంటే వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. నేను గవర్నమెంట్ కి మనవి చేసుకునేది ఒకటండి, ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా సమస్యలు మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యలను మేము నిరసన తెలియజేస్తున్నాం. శాంతియుతంగానే తెలియజేస్తున్నాం తప్ప ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా తెలియజేస్తున్నాం. ఒకసారి మా డిమాండ్లన్నీ ఒకసారి పరిశీలించి ప్రజల దగ్గర, ఈ నాయకుల దగ్గర తీసుకెళ్ళాము. ఒకసారి పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందుకు భాగంగానే మేము ఈరోజు 19వ తారీఖున డిఎంహెచ్ఓ కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నామండి. మాకు ఏమైతే రావాలో వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి శాంతియుతంగా, ఏ విధమైన గొడవలు పడకుండా చాలా శాంతియుతంగా మేము తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ తెలియజేసేలాగా చేస్తున్నాం. ఇందులో భాగంగానే మా సమస్యలు గవర్నమెంట్ గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని మా అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 10,032 మంది సిహెచ్ఓలు ఉన్నారండి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వీళ్ళందరికీ మీకు తగిన న్యాయం చేయాలని
సీఎం చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యానాం ప్రభుత్వ ఆసుపత్రిని పరిపాలనాధికారి మునిస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆసుపత్రిలో జరుగుతున్న పోలీసులకు సంబంధించి అంశాలపై స్వయంగా పరిశీలించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రిని పరిపాలనాధికారి మునిస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆసుపత్రిలో జరుగుతున్న పోలీసులకు సంబంధించిన అంశాలపై స్వయంగా పరిశీలించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ముందుగా అవుట్ పేషెంట్ విభాగాన్ని పరిశీలించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు వార్డులలో ఉన్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా వంటశాలను, రోగులకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను, అంబులెన్స్ సర్వీసులను, మార్చురీ రూమ్లను ఆసుపత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయా విభాగాల ప్రతినిధులను, సిబ్బందిని హెచ్చరించారు. डायबिटिक
అక్కడ ఫస్ట్ నుంచి అలాగే అలవాటైందండి. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల పిలుపు మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రజలంతా చెయ్యి కలపాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పిలుపునిచ్చారు.
ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముట్టడిపాళ్యం, పల్లంకుర్రు గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. యానంలో పెరిగిపోతున్న చెత్త ప్రతి స్ట్రీట్లో ఒక డంపింగ్ యార్డ్లో తయారైన యానాం పేరుకే కేంద్రపాలిత ప్రాంతం చూడటానికి మాత్రం కేర్ ఆఫ్ చెత్తతో నిండిపోయిందని అన్నారు. యానాంలో పెరిగిపోయిన చెత్త ప్రతి స్ట్రీట్లో ఒక డంపింగ్ యార్డ్లా తయారైన యానాం పేరుకే కేంద్రపాలిత ప్రాంతం చూడటానికి మాత్రం కేర్ ఆఫ్ చెత్తతో నిండిపోయిందని అన్నారు. యానాం 21/4/2025 అనగా సోమవారం రోజు యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున చెత్త కోసం ధర్నా చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ మరియు కాటంశెట్టి రామ్మూర్తి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గ్రంథాలయం కానీ లేదంటే చిల్డ్రన్స్ ఆడిటోరియం కానీ ఇలా అన్ని ఏరియాల్లో మనం ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఈ ఒక్క ఏరియాలోనే చెత్త ఉండడం కాదు, యానంలో ప్రతి స్ట్రీట్లోని ప్రతి ఏరియాలోని కూడా ఇదే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా జనాలు ఎవరొకరు ఏదో వస్తారు, ఏదో చేస్తారు, ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఏదైతే 25 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు అయితేనేంటి, లేదంటే 4 సంవత్సరాల నుంచి రీసెంట్గా ఎమ్మెల్యే అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అసగనేటువంటి దీని మీద ఎటువంటి శ్రద్ధ చూపించట్లేదు. బీజేపీ ఎన్ఆర్ ప్రభుత్వం అనేది దీనిపై విఫలమైందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ విషయం 100% కూడా నేషనల్ విషయం అవ్వాలని చెప్పి యానం ప్రజలు ఇంచుమించుగా 2.5 నెలల నుంచి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా దీని మీద చిన్నపిల్లల ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇదే స్కూల్ ఇదే వేలో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎంతమంది ఇబ్బంది పడతారు, ఎంతమంది ప్రాబ్లం అవుతుంది అనేది యానం ప్రజలందరికీ తెలుసు. ఈ విషయం బయటకు వెళ్ళకపోవడం వల్ల ఎవరికి తెలియట్లేదు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసింది ఏంటంటే, వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. దీనిపై 21 సోమవారం, రేపు ఆదివారం, ఎల్లుండు సోమవారం రోజుని భారీ ఎత్తున పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేటర్ తీసుకునే నిర్ణయం వల్ల, తీసుకోకపోవడం వల్ల, అతను తీసుకునే నిర్ణయాల వల్ల మేము దీని మీద ఖచ్చితంగా అపోజిట్ చేసి మేము దీని మీద ధర్నా చేయడం జరుగుతుంది. చెత్త తీసుకెళ్లి డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ దగ్గర వేస్తాం. అప్పుడే అక్కడ అడ్మినిస్ట్రేటర్ తెలుస్తుంది, ప్రభుత్వానికి కూడా బుద్ధి వస్తుంది. దీని మీద మేము భారీ ఎత్తున మేము ఎల్లుండి సోమవారం ఉదయం 9 గంటలకి దీనిపై ధర్నా చేస్తున్నాం. దీనిపై ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించారని చెప్పి, మీరందరూ కూడా దీంట్లో పాల్పంచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, ధన్యవాదాలు. యానంలో రద్దీగా తిరిగే మెయిన్ రోడ్లో 60% రోడ్ని పాడు చేసేదాన్ని తిరిగి బాగు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ అధికారుల తీరుపై యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యానంలో రద్దీగా తిరిగే మెయిన్ రోడ్లో 60% రోడ్డుని పాడు చేసి దాన్ని తిరిగి బాగు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ అధికారుల తీరుపై యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అరగంటకి ఒకసారి అంబులెన్స్
రెఫర్ టు కాకినాడ వెళ్లే రోడ్డు, అది ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. దీన్ని వెంటనే మరమ్మతు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో చెక్కల అరుణ్ కుమార్, బలగం గణేష్, శ్రీను అర్ధాని, మణికంఠ, భైరవ స్వామి, దుద్దుగుర్తి అనిత, విజయవర్మ, హర్ష, యానం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 15 రోజులు పైబడి ఇక్కడ బయటపడిపోతే తీయడం జరిగింది. ఏం చేస్తుంది పీడబ్ల్యూడీ మున్సిపాలిటీ మీకు సభముఖంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎమర్జెన్సీలో ఏ అంబులెన్స్ వచ్చి ఆ గోతులో పడిపోతే, అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఒక ప్రాణం పోతే దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇలాగా కార్లు కానీ అందరూ ప్రజలు వెళ్ళే ఏరియాలో ఇంత పెద్ద గొయ్యి తీసేసి పట్టించుకోలేని ప్రభుత్వం చేతులు కట్టుకుందా, పడుకుందా, నిద్రపోతుందా? నిజంగా అంబులెన్స్ పొద్దున్న లేతే సాయంత్రంకి రిఫర్ టు కాకినాడ కేసులు 15 to 20 కేసులు మనం చూస్తాం. మరి ఏం పడుకుంటుందా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను. ఏ అంబులెన్స్ వచ్చి గోతులో పడిపోతే ఎవరు సమాధానం చెప్తారు? అక్కడ ఎమర్జెన్సీ కేసు అంబులెన్స్ లో ఉంటారు, లేదంటే ఎవరో ఒకరు వచ్చి ఇలా పైనుంచి దిగుతూ ఫాస్ట్ గా దిగుతూ ఆ గోతులో పడిపోతారు. ఎవరు సమాధానం చెప్తారు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చూసుకోకపోతే ప్రభుత్వం అసలు నిద్రపోతుందని అడుగుతున్నాను నేను. అధికారులు ఎందుకున్నారు? ఇంత పెద్ద గొయ్యి తీసేసి మీరు వెంటనే ఇలాంటి విషయాన్ని మీరు పట్టించుకోకుండా పడుకుంటున్నారా? అధికారులైనా అడ్మినిస్ట్రేటర్ అయినా దీని పేరున నిర్లక్ష్యత వహిస్తుంది, బాధ్యత లేకుండా వహిస్తుందని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. దీనిపై ఎవరన్నా ఏదన్నా అయిందంటే దాని పూర్తి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పే పరిస్థితి. హాస్పిటల్ చూస్తేనేమో మంచి వైద్యం లేదు, ఒక వ్యక్తి కడుపు నొప్పి తీసుకుని వస్తేనేమో ప్రాణాలు పోయే పరిస్థితి. ఇట్లీస్ట్ రోడ్డు మీద పోతే రోడ్డు మీద అంబులెన్స్ దారిని కూడా శుభ్రం చేయకుండా ఉండే ప్రభుత్వం ఉండడం ఎందుకు? శాసనసభ్యులు ఉండడం ఎందుకు? సార్ దయచేసి రాజీనామా చేసేయండి సార్. ఇటువంటి మీకు కనిపించట్లేదా? రాజీనామా చేసేయండి. మీకు చేత కాకపోతే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు చేత కాకపోతే మీరు పదవిలో ఉండడం వేస్ట్ అని అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతారు. ఇది ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఈ బాధ్యత మీరే చేయించాల్సిన బాధ్యత ఉంది. మీరు నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్నారు, అధికారులు నిద్రపోతున్నారు, చేతకంటాను ఇక్కడ కనబడుతుంది. ఇబ్బంది అనేది కనుక 2 రోజులు దీని మీద కనుక రోడ్డు చేయకపోతే మేము భారీ ఎత్తున దీని మీద నిరసన తెలియజేయడం జరుగుతుంది. 21వ తారీఖున యానంలో చెత్త కోసం ధర్నా చేయడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర చెత్త అంతా తీసుకెళ్లి అక్కడ వేయడం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు మంజూరు కాబడిన 47 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పోలవరం మండల పరిధిలోని మొరమళ్ల ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వివిధ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స చేయించుకున్న తాళ్లరేవు పోలవరం కాట్రేనికోన మండలాలకు సంబంధించిన 14 మంది లబ్ధిదారులకు మంజూరు కాబడిన 47,12,091 రూపాయల ఆర్థిక సహాయ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆర్థికంగా వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడే వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు ఉపశమనం కలిగించేలా ఆర్థిక సహాయం అందిస్తున్నారని, ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులా బాధ్యత తీసుకుని నిలబడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, టేకుమూడి లక్ష్మణరావు, గంగా సూర్యనారాయణ, దూలిపూడి వెంకటరమణ, సాగిరాజు సూరిబాబు, కాకర్లపూడి రాజేష్, లంకలపల్లి బుల్లయ్య, చిక్కాల శ్రీనివాసరావు, బొంతు శ్రీరాములు, సంగాని వీరాబాబు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు మంజూరు కాబడిన 47 లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. ఆసుపత్రిలో జరుగుతున్న పోలీసులకు సంబంధించి అంశాలపై స్వయంగా పరిశీలించేందుకు యానాం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.